అనుకుంటున్నాను. సాయి చందు గారిని గుర్తు చేసుకొని ఒక మంచి పాట పాడతారా మా కోసం? అంటే నా జీవితానికి పరమార్థం తీసుకొచ్చింది నాన్న పాట. హ్మ్. తల్లిని ప్రేమించిండు, తల్లిని గౌరవించిండు, తల్లిని ఆరాధించిండు. కానీ తండ్రిని కూడా అభిమానించిండు, ఆదరించిండు సాయి. ఒక అంటే పాట రూపకంగా ప్రపంచానికి తెలియజేసిండు. హ్మ్. తన ప్రేమని తన ఒక పాట రూపకంగా వ్యక్తపరిచిండు. నాన్న అంటే ఎట్లుండాలి? సమాజానికి తల్లితో పాటు నాన్న అవసరం ఉంటది. హ్మ్. నాన్న ప్రేమతో పాటు నాన్న యొక్క జీవితాన్ని కూడా మనం చూడవలసిన అవసరం ఉంటది. కొడుకులుగా, బిడ్డలుగా అని చాలా రోజులు ఆలోచించిండు నేను. తల్లి చనిపోయిన తర్వాత తల్లి చనిపోయినప్పుడు పాట రాసిండు కానీ, తండ్రి గురించి పాట రాయాలనే ఆలోచన ఒక 6 సంవత్సరాల తర్వాత వచ్చింది ఆయనకు. హ్మ్. 2001లో వాళ్ళ అమ్మ చనిపోయింది. హ్మ్. 2007లో పాట రాసిండు నాన్న మీద. అంటే 6 సంవత్సరాలు మదన పడ్డాడు. అంటే నాన్న తల్లి మీద రాయడం అనేది గొప్ప విషయమే. అవును. అందరం రాశారు కవులందరూ కూడా. అంటే అనాది నుంచి కూడా తల్లి గురించి ఎక్కువ రాసిండ్రు అవును. పాటలు. అవును. ఎక్కువగా మనకు అమ్మ పాటలే వింటూ అమ్మ ఉంటాం పాటలు, కానీ అమ్మ అంటే దేవత. ఆ! ఆ రకంగా చాలా రాసిండు. సినిమాల్లో గానీ, జనపదాలు గానీ, వ్యక్తిగతంగా గానీ, తల్లిని స్మరించకోని మనుషులంటూ లేరు భూమి మీద. కానీ తండ్రి గురించి ఎవరు చెప్పలే. అవును. తండ్రి కూడా ఇట్లా ఉంటాడు, ఉండాలి. సరే తండ్రి మీద కొంచెం వ్యతిరేక భావం కూడా కొద్ది మందిలో ఉంది, లేదని కాదు. కానీ తండ్రులందరూ అట్లనే ఉండరు కదా. అవును. 100%లో 100 90 మంది చెడిపోరు. 10 మంది చెడిపోయి ఉండొచ్చు. 90 మందిలో అయితే నాలాగా నన్ను చూసినటువంటి నా తండ్రి గాని నేను అనుకుంటున్నా. అవును. నా కొడుకు కూడా నన్ను ఇంత మంచిగా ఇంత స్థాయిలో తీసుకొచ్చిందంటే మా నాన్న కూడా ఒక కారణం కూడా. అంటే మా నాన్న కూడా ఒక దుర్మార్గుడు కాదు, అజ్ఞాని కాదు, ఆయన చదువుకోలేని మనిషి కాదు. హ్మ్. ఆయన ఆల్రెడీ అంటే నేను ప్రైమరీ స్కూల్లో చదువుకుంటున్నప్పుడే మా నాన్న సింగరు. మా నాన్న మా స్కూల్‌కి మొత్తం గాయకుల ఫ్యామిలీయే మీది. అవును మేడం. మా నాన్న కూడా భజన పాటలు పాడేవాడు. ఓకే. మా నాన్న పాటలు వినే నేను కొంచెం ఇన్‌స్పైర్ అయిపోయినా. హుహు. అంటే మా నాన్న చదువు రాదు కానీ హ్మ్. పాటలు విని నేర్చుకొని జ్ఞాని. పాటలు నేర్చుకున్నాడు. హ్మ్. అట్లా ఆయన కథలు కూడా చెప్పేవాడు. పాటల రూపంతోటి ఒక కథ కూడా హ్మ్. చెప్పుకునేవాడు. అట్లా మా నాన్న అట్లా గాయకుడిగా ఉన్నాడు. మా నాన్నని చూసి నేను కూడా పాట నేర్చుకోవాలి. పాట 10 మందిని ఆకర్షిస్తది. హ్మ్. పాట ఉంటే 10 మంది జమకూడతారు అవును. అనే ఆలోచనతోటి సాయి చందు గారు గూడా పాటతోటి ఎంతో మందిని ప్రేరేపించేవాళ్ళు. అవును. ఆ రకంగా అట్లా నాన్న మీద పాట రాయాలి అని తలంపుతోటి మా తాతగారు కూడా పాడేవాడు. హ్మ్. మా నాన్న కూడా పాడేవాడు. నేను కూడా ఇప్పుడు ప్రపంచానికి తెలిసిపోయినా. అవును. కారణం మా తాత, మా నాన్న గొంతే నాకొచ్చింది. హ్మ్. అంటే జన్మతహా వచ్చిన గొంతు అది. అదేదో సాధన చేస్తే వచ్చిన గొంతు కాదు అవును. అని చెప్పి మా కొడుకు నాన్న జీవితాన్ని కూడా ఒకసారి పరిచయం చేద్దాం పాట రూపంలో. అని చెప్పి ఆయన రాసిండు. ఆ పాట ఇంతకుముందే పాడాను. ఇంకొకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ. గుర్తు చేద్దాం. అంటే నాన్న మీద ఎంత ప్రేమ ఉందనేది మీకు ఈ పాటలో మీకు అర్థమవుతుంది. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట. మేము భూమి మీద పడ్డ వేలప్పుడు నువ్వు బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల చేసి నువ్వు గౌరంగా చూసుకున్నావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మా ఏలు పట్టుకొని నడక నేర్పినవు, నీ ఎదల ఎత్తుకొని మురిసిపోయినవు, మంచి చెడ్డలన్నీ మాకు చెప్పినవు, మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోయినవు.
బుద్ధులెన్నో చెప్పినవు బుజ్జగించినవు, బుద్ధులెన్నో చెప్పినవు బుజ్జగించినవు, మేము చిన్న తప్పు చేసినా చిరునవ్వుతోనే మన్నించినవు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. కుటుంబ భారమంతా మోసుకొచ్చినవు, బాధ్యతకు మారు పేరైనవు. నీ కష్టమంతా కడుపులోనే దాచుకున్నావు, నీ కన్నీళ్ళు కంటి రెప్ప దాటనీయవు. మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయా, మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయా, నువ్వు ఎన్ని పస్తులున్నావో మాకు చెప్పలేదయా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము కోరుకున్నదేది కాదనవు, మా మనసుకు గాయపరచనీయవు. నీ ఎదల ఎన్ని బాధలున్నా గానీ మా క్షేమమే నువ్వు కోరుకుంటావు. నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా. త్యాగశీలి నాన్న నీకు పాదాభివందనమయ్యా. చాలా గొప్పగా పాడారండి. చాలా బాగుంది. ఆ ఒక్కొక్క లైన్ కూడా చాలా గొప్పగా వర్ణించారు నాన్న గురించి ఆయన. అవును మేడం, చాలా బాగా పాడారు పాట కూడా. నేనే నాన్నను కాదు, అసలు చాలా మంది నాన్నలు ఇలానే ఇలా ఉండాలి అని తను భావించుకొని, అంటే తను, నేను ఒక్కటే చెప్పగలుగుతాను మేడం, ఎవరైనా ఇన్స్పైర్ కాకుండా మీరు చప్పట్లు కొట్టలేరు. ఇన్స్పైర్ కాకుండా తండ్రి జీవితాన్ని చూడకుండా తండ్రిని ఊహించి రాయలేము. అవును, అది కష్టం. అసలు అది జీవితంలో ఉంటేనే అది రాయగలుగుతాం. జీవితంలో కనబడాల తనకు కొన్ని ఊహాజనితం ఉండొచ్చు, కానీ జీవితం 90% ఆయన కనబడితే తప్ప దాని గురించి రాయగలుగుతాం కవిత్వంలో. అట్లా నాన్న జీవితాన్ని చవి చూసి, నాన్న అంటే ఇట్లా ఉండాలి నాలాగా, నాకు నాన్న ఇంత మంచిగా ఉన్నాడు, అందరి నాన్నలు ఇట్లా ఉండాలి అని నేను ఎందుకు చెప్తున్నాను మేడం అంటే, ఈ నాన్న పాట నేను 2019లో నా బిడ్డ గురుకుల కాలేజీలో ఇంటర్మీడియట్ చేసేటప్పుడు పేరెంట్స్ కమిటీకి 150 మంది విద్యార్థులకు ఒక మీటింగ్ పెట్టింది, సదస్సు పెట్టింది. నేను మా బిడ్డ మరికెళ్ళు, నారంపేట జిల్లా మరికెల్లో చదువుతుంది ఇంటర్మీడియట్ గురుకుల కాలేజీలో. ఆ సందర్భంగా పేరెంట్స్ 150 మంది పేరెంట్స్ని పిలిచిండు మొత్తం 3 జిల్లాల. నేను ఆ కాలేజీకి చైర్మన్, నేను మా బిడ్డ చదువుకునే కాలేజీలో నేను కూడా పేరెంట్స్ కమిటీ చైర్మన్. అయితే మమ్మల్ని పిలిచింది, నేను నా భార్య ఇద్దరం కలిసి వెళ్ళాము. వెళ్ళినప్పుడు నేను సాయిచంద్ వాళ్ళ నాన్నని తెలియదు, అక్కడ ఎవరికి తెలియదు, నేను కూడా చెప్పలేదు. జనరల్గా నేను సింగర్గా అందరూ సాయంత్రం పూట అందరూ కల్చరల్ ప్రోగ్రాం పెడితే ప్రతి పేరెంట్ ఒక పాట పాడగల వాళ్ళంతా ఒక లిస్ట్ ఇవ్వండి అని చెప్తే నా పేరు కూడా ఇంట్రొడ్యూస్ చేసిన దాంట్లో పాట నేను నాన్న పాట పాడతా అని చెప్పి పాడాను. ఆ పాట విన్న తర్వాత 150 మంది తల్లులతో పాటు అక్కడికి వచ్చిన కల్చరల్ టీము, ఆర్గనైజేషన్ టీం వాళ్ళు కూడా అందరూ ఏడ్చిండ్రు. ఏడ్చి అందులో ఒక పిహెచ్డి చేసే అమ్మాయి, ఆ స్టూడెంట్ ఒక ఆమె వచ్చింది ఆర్గనైజేషన్లో. ఆమె ఏమంటుంది మేడం అంటే, నాకు నాన్న అంటే నిజంగా ఇష్టం లేదు నాన్న, కానీ నాకెందుకో నువ్వు పాట పాడిన తర్వాత సాయిచంద్ వాళ్ళ నాన్న అంటే ఇంత మంచిగా ఉన్నాడు అంటే నేను చూస్తున్నా ఇప్పుడు నువ్వు న్యాచురల్ కూడా మంచిగా ఉన్నావు అంటే వ్యక్తిగతంగా కూడా చాలా బాగున్నావు, నువ్వు మా అందరితో పాటు కలిసి ఉన్నావు కదా, నీ బిహేవింగ్ చాలా నచ్చింది నాకు, మేము ఎప్పుడు చూడలే నిన్ను
సాయి చంద్ వాళ్ళ నాన్న అంటే ఎట్లుంటాడో అనుకున్నాము. ఉమ్. కానీ మీరు కూడా ఇంత మంచి సింగరు ప్లస్ తండ్రి అంటే ఎట్లా ఉండాలో మీరు ఒక ఒక నిదర్శనం. శిల్పం లాగా ఉన్నారు మీరు అని మాకు అనిపించేది. కాబట్టి నేను మా నాన్నని నిజంగా నేను ప్రేమించను, కానీ నేను చూసిన తర్వాత నాకు నాన్నని కూడా ప్రేమించాలి, నాన్నని మంచిగా చేసుకోవాలని అనిపించి నేను మా నాన్నని మంచిగా చేసుకుంటాను మేడం. రియలైజేషన్ అయింది. అంత అంటే గొప్ప విషయం అది. చాలా గొప్ప విషయం మేడం. ఇట్లా నేను చాలామంది సాయి చంద్ చనిపోయిన తర్వాత కూడా నేను ఈ నాన్న పాట పాడిన తర్వాత నా పాట విని చాలామంది నాకు కొద్దిమంది చెప్పారు, కొడుకులు తల్లిదండ్రులను సరిగా చూస్తలేరు, తండ్రి కొడుకుల మధ్య ఉండే సంబంధ బాంధవ్యం ఎట్లా ఉండాలనేది సాయి చంద్ వాళ్ళ నాన్నని చూసి నేర్చుకోవాలి మనము అని డిస్కస్ చేసుకొని కుటుంబంలో తల్లిదండ్రులను అగౌరవపరిచే వాళ్ళందరికీ కూడా మనం సాయి చంద్ వాళ్ళ నాన్నని ఆదర్శంగా తీసుకోవాలి, సాయి చంద్ని ఆదర్శంగా తీసుకోవాలి. కనుక ఇప్పటి నుంచి మనం తల్లిదండ్రులను గౌరవించాలి. మనం ఏదైనా ఉంటే తల్లిదండ్రులు ని ఏమాత్రం మనం తిట్టినా కొట్టినా మనం బాధపడకుండా తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలని వాళ్ళ ఇంట్లో మార్పులు కనిపించినాయంట. కొద్దిమంది కుటుంబాల్లో అనుకున్నారు, డిస్కస్ చేసుకున్నారంట, ఏంటి నా కొడుకు ఒక రకంగా ఉండేమన్నట్టు వరకు ఈరోజు ఒక రకంగా కనబడిండు అంటే కారణం ఏంటి అంటే సాయి చంద్ వాళ్ళ నాన్న పాట విన్న తర్వాత, సాయి చంద్ చూసిన తర్వాత, సాయి చంద్ నాన్నను చూసిన తర్వాత అట్లా ఉండాలి నిజంగా తండ్రి కొడుకుల బంధము, తండ్రి కొడుకులు ఎప్పుడు కూడా ఎంత ప్రేమగా లవ్లీగా ఉన్నారు అని అనిపించి అట్లా మార్పు కనబడిందంటే అది గ్రేట్ అనిపించింది నాకు కూడా. గొప్ప విషయం. ఒక ఆయన ఫోన్ చేసి చెప్పిండు, పాట పాడి ఒక పాట విని మనిషిని చూసి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.